హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ప్రభుత్వ గిడ్డంగుల సంస్థ, గిడ్డంగులు అంటే గోడౌన్లు అనమాట, గోడౌన్ల సంస్థ నుంచి మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మహిళలు, పురుషులు, ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్ రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే సొంత జిల్లాలోని ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే మరి ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా తెలుగులో వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూసుకోవచ్చు, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తున్నాం. ఇది వచ్చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అనమాట, భారత గిడ్డంగుల సంస్థ అనమాట, అంటే గోడౌన్ సంస్థ అనమాట. సో క్లియర్గా చెక్ చేసినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి 2 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ అనేటువంటి ఉద్యోగాన్ని 16 కార్యాలని, అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనేటువంటి ఉద్యోగాన్ని 6 కార్యాలను భర్తీ చేస్తున్నారు. ఇక్కడ రోస్టర్ పాయింట్ వారీగా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు, కేటగిరీ వారీగా అనమాట. చెక్ చేసుకోవచ్చు. అలాగే వీరి శాలరీ కనుక చూసినట్లయితే 29,000 రూపాయల నుంచి 93,000 రూపాయల వరకు మెన్షన్ చేశారు. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి 28 సంవత్సరాల వరకు మెన్షన్ చేశారు అనమాట. సో దీనికి సంబంధించి రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి, క్లియర్గా చెప్తాను. ఈ సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే జూనియర్ పర్సనల్ అసిస్టెంట్కి వచ్చేసి ఆన్లైన్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అనమాట, టైపింగ్, అలానే స్టెనోగ్రఫీకి సంబంధించి, అలానే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థిని సెలెక్ట్ చేస్తారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ సంబంధించి ఆన్లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. ఇక కంప్లీట్ షెడ్యూల్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 17/10/2025 నుంచి 15/11/2025 వరకు కూడా అప్లికేషన్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫీజుకు సంబంధించి కూడా ఈ 2 డేట్స్ మెన్షన్ చేశారు. ఈ నెల 17వ తారీఖు నుంచి వచ్చే నెల 15వ తారీఖు వరకు అనమాట. అలాగే ఆన్లైన్ ఎగ్జామినేషన్ సంబంధించి, స్కిల్ టెస్ట్ సంబంధించి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి కూడా డేట్స్ మనకి తర్వాత ప్రొవైడ్ చేసినట్టు మెన్షన్ చేశారు. అలాగే దానికి సంబంధించి మనం చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ వెబ్సైట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ వెబ్సైట్ ద్వారా మనం తరచుగా చెక్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ అయింది కాబట్టి సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియాకి సంబంధించిన ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అన్ని రాష్ట్రాల అభ్యర్థులు కూడా ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి అప్లై చేసుకోనుకుంటే మనందరం కూడా ఎలిజిబిలిటీ అవుతాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇంకా ఇతర రాష్ట్ర అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మరి వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ కనుక చూసినట్లయితే జూనియర్ పర్సనల్ అసిస్టెంట్కి వచ్చేసి గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది అనమాట. దాంతోపాటుగా 1 year కోర్స్ ఆఫీస్ మేనేజ్మెంట్ అండ్ సెక్రటరియల్ ప్రాక్టీస్ లేదా ఈక్వివలెంట్ కోర్స్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇంకా షార్ట్ హ్యాండ్ స్పీడ్కి సంబంధించి, టైప్ రైటింగ్ సంబంధించి అనమాట. షార్ట్ హ్యాండ్ స్పీడ్ వచ్చేసి 80 words per minute ఉండాల్సి ఉంటుంది ఇంగ్లీష్కి సంబంధించి. అలాగే 40 words per minute ఇంగ్లీష్ టైపింగ్ సంబంధించి ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ సంబంధించి చూసినట్లయితే ఏదైనా డిగ్రీ హిందీ క్వాలిఫికేషన్తో ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఎలక్టివ్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ కూడా ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అలాగే డిగ్రీ లేదా డిప్లొమా క్వాలిఫికేషన్ అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చు. BA ఇన్ హిందీకి సంబంధించి కూడా వీరికి కూడా ప్రొఫిషియన్సీ ఇన్ వర్కింగ్ విత్ హిందీ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్లో వీరికి డిజైరబుల్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఈ క్వాలిఫికేషన్స్ గురించి క్లియర్గా చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. సో 2 పోస్టులకు సంబంధించి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే మెన్షన్ చేయలేదు. రిజర్వేషన్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. SC ST క్యాండిడేట్స్కి 5 years, OBC క్యాండిడేట్స్కి 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years. అలాగే ఇంకా ఇక్కడ పర్సన్స్ ఎఫెక్టెడ్ బై 1984 yearsకి సంబంధించిన అభ్యర్థికి 5 years ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. సో నోటిఫికేషన్లో క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక సెలక్షన్ ప్రొసీజర్లో భాగంగా ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో జూనియర్ పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి సపరేట్గా మెన్షన్ చేశారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ సంబంధించి కూడా సపరేట్గా మెన్షన్ చేశారు. ఇక్కడ జూనియర్ పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి 152 క్వశ్చన్స్ ఉంటాయి. 180 మార్క్స్ ఉంటుందన్నమాట. 2 hours 30 minutes ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ పార్ట్స్ వారీగా సిలబస్ మెన్షన్ చేశారు. సో క్లియర్గా చెక్ చేసుకోండి. హిందీ అండ్ ఇంగ్లీష్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. మీరు తప్పనిసరిగా హిందీ లేదా ఇంగ్లీష్లోనే రాయాల్సి ఉంటుంది. మన లోకల్ లాంగ్వేజ్లో అయితే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం లేదు. తర్వాత జూనియర్ ఎగ్జిక్యూటివ్ సంబంధించి కూడా
152 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్కి 3 అవర్స్లో ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. సో క్లియర్గా గమనించండి, హిందీ లేదా ఇంగ్లీష్లో మాత్రమే ఎగ్జామ్ పేపర్ అయితే ఉంటుంది. ఈ 2 లాంగ్వేజ్లు తెలిసిన అభ్యర్థులు మాత్రమే ఎగ్జామినేషన్కి అప్లై చేసుకోండి. ఇక అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లికేషన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 17/10/2025 నుంచి 15/11/2025 వరకు కూడా అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. ఇంకా అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి దాని గురించి కూడా మనకి ఇక్కడ అన్ని ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడ్ చేశారు. క్లియర్గా వీటి ప్రకారంగా ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫీజ్ పేమెంట్స్ కూడా మెన్షన్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ, ఎక్సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ సంబంధించి అప్లికేషన్ ఫీజు అయితే ఏం మెన్షన్ చేయలేదు. ఇంటిమేషన్ ఛార్జెస్ కింద 500 రూపీస్ మెన్షన్ చేశారు. ఈ 500 రూపీస్ మాత్రమే ఈ కేటగిరీ అభ్యర్థులు పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు 850 రూపీస్, ఇంటిమేషన్ ఛార్జెస్ 500 రూపీస్, టోటల్గా 1350 రూపీస్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు కింద పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లికేషన్ పేమెంట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి ప్రొసీజర్ గురించి కూడా ఇక్కడ మనకి స్టెప్ బై స్టెప్ మెన్షన్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకొని దాని ప్రకారంగా మీరు అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేయవచ్చు. ఇక అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ ఎగ్జామినేషన్ సెంటర్స్గా మెన్షన్ చేశారు. మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు. అలానే తెలంగాణ సంబంధించి కూడా హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ మెన్షన్ చేశారు. ఇక ఒకవేళ మీరు కనుక ఈ పోస్ట్ సెలెక్ట్ అయినట్లయితే మన సొంత రాష్ట్రంలోనే మీ ప్రాంతంలో కనుక ఆ ప్లేస్ ఉన్నట్లయితే మీ సొంత జిల్లాలోనే మీ సొంత మండలంలోనే ఉద్యోగం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో దాని గురించి కూడా క్లియర్గా చెప్తాను. సో ఇక మనం చెక్ చేసినట్లయితే ప్లేసెస్ ఆఫ్ పోస్టింగ్ ఎట్ రీజనల్ ఆఫీస్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు కదా. సో దానికి సంబంధించి చెక్ చేసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చాలా ప్లేసుల్లో ఈ యొక్క ఆఫీసెస్ ఉన్నాయన్నమాట. వీటిలో మీకు సెలెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలాగే తెలంగాణకు సంబంధించి కూడా చాలా ప్లేసెస్లో ఉన్నాయి. సో ఇందులో మీకు ఏ ప్లేస్లో సెలెక్ట్ అయినా మీ సొంత జిల్లాలోని మీ సొంత మండలంలో కూడా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వెంటనే అప్లై చేసేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా వచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ని వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా వచ్చి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.